Today, I want to share about knowing Jesus as our high priest. ప్రియ సోదర సోదరులారా, ఈ రోజు నేను పంచుకునేది ఏమంటే మన యేసు ప్రభువుని మన ప్రధాన యాజకుడుగా తెలుసుకునే విషయంలో మనం పంచుకుందాం. We all know Jesus as our savior. మనకందరికీ తెలుసు మన యేసు ప్రభు మన రక్షకుడని. When it says that Jesus is our high priest, మన ప్రభువు ఆయన ప్రధాన యాజకుడు అన్నప్పుడు also says that Jesus is our advocate. ఆయన మన లాయర్ కూడా. So knowing Jesus is our high priest is a good thing. మన యేసు ప్రభు మన యొక్క ప్రధాన యాజకుడు అని తెలుసుకోవడం చాలా మంచిది. Because we read in Hebrews chapter 4 verse 15 and 16. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16లో చూడొచ్చు. Says, since then we have a great high priest who has passed through the heavens, Jesus the Son of God. Let us hold fast our confession. Verse 14. Then, for we do not have a high priest who cannot sympathize with our weaknesses, but one who has been tempted in all things as we are, yet without sin. Let us therefore draw near with confidence to the throne of grace, that we may receive mercy and may find grace to help in time of need. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 నుంచి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. So it is very encouraging to know that Jesus is our high priest and he sympathizes with our weaknesses. ఇది చాలా మనను ఉత్సాహపరిచే వాక్యము. మన యేసు ప్రభు మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, అలానే మన కోసం అతడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడని తెలుసుకునే విషయం. That means if we have a failure or we fall into a sin, then Jesus is not one who says, why are you doing this again and again? He's not like that. మనం ఒకవేళ ఏదైనా పాపంలో పడినప్పుడు ఎందుకు ఇలా పడ్డావు, ఎందుకు ఇలా చేశావు అని చెప్పేవాడు మన ప్రభు కాదు. He is one who is waiting to encourage us so that we can have victory. ఆయన మనల్ని ఉత్సాహపరిచి మనము విజయవంతులుగా జీవించడానికి సహాయం చేసేవాడు. That's why in verse 16 it says that we must always go to the throne of grace where Jesus is sitting with confidence. అందుకే ఆయన కృపాసనము యొద్దకు మనము ధైర్యముతో వెళ్ళడానికి ఆయన మాకు సహాయం చేస్తున్నారు. Even if we have fallen 100 times, we must get up and go to Jesus and go with confidence to him, because he is the one who sympathizes with our weaknesses. మనం 100 సార్లు పడినా కూడా మనం తిరిగి లేచి మనము ఆయన కృపాసనం వద్దకు ధైర్యముగా వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఆయన ఉన్నారు. And there he gives us mercy for our sin, and he will give us grace so that we will be an overcomer. అప్పుడు మనకు ఆయన కనికరం చూపించి అప్పుడు మనల్ని విజయవంతులుగా ఆయన చేస్తారు. But brothers and sisters, how is Jesus a high priest? ప్రియ సోదర సోదరులారా, యేసు ప్రభు మన ప్రధాన యాజకుడిగా ఎలా? When he was on earth, he was just attending the synagogue. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన సభా మందిరాలకి వెళ్ళేవాడు. When those synagogue officials told him to read a scripture, he went and read it. ఆ సభా మందిరాల్లో అక్కడ ఉన్న వాళ్ళు మీరు వాక్యాన్ని చదవండి అన్నప్పుడు ఆయన చదివేవాడు. But we don't see him doing any priestly duties there. కానీ ఎప్పుడు మన యేసు ప్రభు ఆయన ఒక యాజకుడు వలె ఏదైనా యాజకుడి యొక్క పనులు చేయడం మనం ఎప్పుడు చూడము. So how is he a priest? ఆయన ఎలా యాజకుడు అవుతారు? So that is what I want to show, what encouraged me some time back.
అది నాకు నన్ను ఉత్సాహపరిచింది. కొద్ది రోజులకు ముందు అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. So we'll read that in Hebrews chapter 7. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూసినట్టయితే, So brothers and sisters, this is very, very interesting. So listen carefully. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. So we read here in Hebrews chapter 7 about Melchizedek. మనము ఈ 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు గురించి మనం చూడొచ్చు. So do we know who Melchizedek is? మీకు తెలుసా మెల్కీసెదెకు అంటే ఎవరని? Anybody can say? ఎవరైనా చెప్పగలరా? Is he mentioned in the Old Testament? Melchizedek? మెల్కీసెదెకు గురించి పాత నిబంధనలో చెప్పబడిందా? See, he is mentioned in Old Testament in Genesis chapter 14. ఆదికాండం 14వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడింది. In Genesis chapter 14, Abraham went and fought with some 4 or 5 kings. He went and fought and defeated them. 14వ అధ్యాయంలో అబ్రాహాము 4 లేదా 5 రాజులు వాళ్ళ మీద జయం పొందారు. And he rescued Lot, because Lot was taken as a prisoner by those kings. అప్పుడు లోటుని రక్షించారు, ఎందుకంటే లోటుని వాళ్ళు చెరపట్టుకొని తీసుకెళ్లారు ఆ ఒక రాజులు. So Abraham and his men defeated those kings, and when they came back from their victory, they were probably very tired. అబ్రాహాము మరి అతని సేవకులు ఆ రాజుల్ని ఓడించి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చాలా అలసిపోయి ఉన్నారు. And then came a man called in Genesis chapter 14 verse 18. అప్పుడు మనం చూడొచ్చు ఆదికాండము 14:18లో ఒక మనిషి గురించి. And Melchizedek, Genesis 14 verse 18 says, and Melchizedek, king of Salem, brought out bread and wine. Now he was a priest of the Most High God. మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు ఆహారము ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. So here was one king, Melchizedek, who came at that time and gave bread and wine and gave refreshment to Abraham. ఇక్కడ షాలెము రాజైన మెల్కీసెదెకు ఆహారము ద్రాక్షరసము అబ్రాహాముకి ఇచ్చి ఆయనని ఊరటపరిచారు. And then Melchizedek also blessed Abraham. తర్వాత మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించారు కూడా. Gave him a great blessing. ఆయనకి చాలా గొప్ప ఆశీర్వాదం కూడా ఇచ్చారు. So he refreshed him physically and refreshed him spiritually. ఆయనకి భౌతికంగా ఉత్సాహించారు, ఆత్మీయంగా కూడా ఉత్సాహింపజేశారు. And Abraham gave a tithe of all that he got in that war. He gave a tenth of that to Melchizedek. అప్పుడు అబ్రాహాము ఆయన తెచ్చిన దాంట్లో 10వ భాగం మెల్కీసెదెకు ఇచ్చారు. Okay. So this is the story of Melchizedek. There are 2 verses mentioned about Melchizedek in Genesis chapter 14. ఇది మెల్కీసెదెకు గురించి రాయబడింది. 2 వచనాలు ఆదికాండంలో రాయబడింది. That's all, only 2 verses. 2 వచనాలు రాయబడింది. Then there is nothing mentioned till King David writes in one psalm, in Psalm 110, about Melchizedek. తర్వాత దావీదు 110వ కీర్తనలో ఆయన గురించి రాయబడింది. So in Psalm 110 verse 4, 110వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, this must be around almost you can say around 800 years later. ఇది 800 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం. Till that time no mention of Melchizedek. అంతవరకు మెల్కీసెదెకు గురించి ఎక్కడ చెప్పబడలేదు. But in the time of when David wrote a psalm, he wrote in Psalm 110 verse 4, దావీదు ఆ యొక్క కీర్తన రాసినప్పుడు 110వ కీర్తన 4వ వచనంలో, the Lord has sown and will not change his mind. Thou art a priest forever according to the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడే ఉండు అని యెహోవా ప్రమాణము చేస్తున్నాడు, ఆయన మాట తప్పనివాడు. This psalm David from the beginning is writing about Jesus. ఈ యొక్క కీర్తన దావీదు యేసు ప్రభు గురించి రాస్తూ వస్తున్నారు. So David was a prophet
and the Holy Spirit was speaking through him. It's the దా- first verse says, "The Lord said to my Lord." దావీదు ఒక ప్రవాది. ఆయన గురించి పవిత్రాత్మ దేవుడు చెప్తున్నారు ఇక్కడ 110వ అధ్యాయంలో మొదటి వచనంలో, నా ప్రభువు గురించి యెహోవా సెలవిచ్చిన వాక్కు అని. And in verse 2, he says that Jesus will be like a king. రెండవ వచనంలో చూడొచ్చు, యేసు ప్రభు ఆయన రాజుగా ఆయన గురించి చెప్పబడింది. But in verse 4, he says you will be a priest according to the like Melchizedek. నాలుగో వచనంలో ఆయన యాజకుడవై ఉన్నాడని చెప్పబడింది. మెల్కీసెదెకు క్రమం చెప్తుంది. So David prophesies this about the Messiah, that there will be a king and a priest, both a combination. He will be a king and a priest. దావీదు ప్రవచించాడు ఏమని, యేసు ప్రభు ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడని కూడా. So all these years after David, many people must be thinking, who is this king and priest who is going to come? అందరూ అనుకుని ఉండొచ్చు, ఎవరు ఈ రాజు తర్వాత ఈ యాజకుడు, ఎవరు రాజుగా ఉండి యాజకుడుగా ఉండే ఈ మనిషి ఎవరు అని. So now after that, no mention of Melchizedek till the time of Hebrews. తర్వాత మెల్కీసెదెకు గురించి ఎక్కడ చెప్పబడలేదు, కానీ హెబ్రీయుల రాసిన గ్రంథంలో చెప్పబడింది. That is also after so many years, more than 500 or I don't know exactly how many years, but after many years when Hebrews was written, the word Melchizedek again comes up. తర్వాత 500 సంవత్సరాలు, దానికన్నా ఎక్కువ నాకు తెలియదు, కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మెల్కీసెదెకు గురించి చెప్పబడింది. So this shows that the writer of the Bible is the Holy Spirit. ఇది తెలిసేది మనకేమంటే, ఇది మనకు చూపించేది ఏమంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రాయబడింది పవిత్రాత్మ ద్వారా. Because the Holy Spirit does not have any time limit. He will speak after so many years, hundreds of years, thousands of years, he will speak again. So he spoke about Melchizedek in Hebrews chapter 7. పరిశుద్ధాత్మ ఆయనకి ఎటువంటి టైం లేదు, కానీ ఆయన రాయించారు హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా. And here we'll look at Hebrews chapter 7 now. ఇప్పుడు మనం హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం చూద్దాం. Here the word Melchizedek, the meaning of the word Melchizedek means king of righteousness. ఇక్కడ మెల్కీసెదెకు ఆయన పేరుకి అర్థం ఏంటంటే ఆయన నీతికి రాజు. So he was king of righteousness, and also he was a king of a place called Salem, which is he was a king of peace. ఆయన నీతికి రాజు ఒకడే కాదు, ఆయన సాలేముకు రాజు అని కూడా ఉంది, అంటే సమాధానపు రాజు అని దానికి అర్థం. So Melchizedek was a king of righteousness and king of peace. ఆయన నీతికి రాజు, తర్వాత సమాధానానికి రాజు. And so here in Hebrews it describes about what happened with Abraham. ఇక్కడ హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అబ్రాహాం గురించి చెప్పబడినప్పుడు, that Melchizedek blessed Abraham, and Abraham gave a tenth of the spoils of the war. ఈ యొక్క మెల్కీసెదెకు దేవుడు అబ్రాహాంను ఆశీర్వదించాడు, అబ్రాహాము దశమ భాగము మెల్కీసెదెకు ఇచ్చారు. And that Melchizedek blessed Abraham. అప్పుడు మెల్కీసెదెకు అబ్రాహాంను ఆశీర్వదించారు. Now the Bible says, now this verse says, అప్పుడు దేవుని వాక్యం ఇలా చెప్పబడుతుంది. see, I'm not reading this whole thing because of time, or should we read this? What we'll do, we'll read. You can read, brother. All of us can read this as brother Abhilash reads from verse 1 to verse 5. మనం ఈ వాక్యాన్ని 7వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 5వ వచనం చదువుదాం. రాజులను సంహరింపజేసి తిరిగి వచ్చిన అబ్రాహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించును, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో దశమాంశము ఇచ్చెనో ఆ షాలెము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలెము రాజనియు అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంతో ఘనుడో చూడుడి.
మూల పురుషుడైన అబ్రాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో దశమాంశము ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద దశమాంశము పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. So now here we see that in this chapter 7, this Melchizedek, the Holy Spirit is emphasizing a lot. ఇక్కడ మెల్కీసెదెకు గురించి 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ ఒత్తి చెప్తున్నారు. So we see that Melchizedek was a king of righteousness, he was king of peace, and he had no genealogy. ఇక్కడ మనం చూస్తాము ఆ మెల్కీసెదెకు ఆయన నీతికి రాజు, సమాధానానికి రాజు, ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. That means we do not know when he was born and when he is going to die. There is no information. ఆయనకు వంశావళి లేదు, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అనే వంశావళి లేదు, ఆయన గురించి ఏమీ రాయబడలేదు. And it says here that Melchizedek blessed Abraham. ఇక్కడ ఏం చెప్పబడిందంటే మెల్కీసెదెకు అబ్రాహాముని ఆశీర్వదించాడు. Now I want to ask a question. I want to ask a question that who is greater, Abraham or Melchizedek? మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మెల్కీసెదెకు గొప్పవాడా, అబ్రాహాము గొప్పవాడా? We can answer. Don't worry. You don't have to be right, but you can just answer what you feel. మీరు సరిగ్గా చెప్పాలనే లేదు, మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పచ్చు. Who is greater, Abraham or Melchizedek? అబ్రాహాము గొప్పవాడా, మెల్కీసెదెకు గొప్పవాడా? Yeah, please answer. దయచేసి మీరు ఉత్తరం చెప్పండి. Melchizedek. Yes. Okay. So Victor said it correctly, and it's written in the Bible also. See, Melchizedek blessed Abraham. Okay. So who is the greater, the one who blesses or the one who receives the blessing? మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించారు. ఎవరు గొప్ప? ఆశీర్వదించేవాడు గొప్ప, ఆశీర్వాదం పొందేవాడు గొప్ప. So the one who blesses is always greater than the one who receives the blessing. ఎవరు ఆశీర్వదిస్తారో ఆయనే గొప్ప, ఆశీర్వాదం పుచ్చుకునే వారి కన్నా. So that is established that Melchizedek is greater than Abraham. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు మెల్కీసెదెకు ఆయన అబ్రాహాము కన్నా గొప్పవాడని. Now Abraham's descendant was Levi. Levi was the son of Jacob. అబ్రాహాము సంతానంలో వచ్చిన వాడు లేవి. ఆయన యాకోబు కుమారుడు. And this tribe of Levi was supposed to be the priests for the Israelites. ఈ వంశావళిలో వచ్చిన ఈ లేవి ఈయన ఇజ్రాయేలీయులకు యాజకుడుగా ఉన్నాడు. And they were supposed to get tithes from their 11 brothers. వాళ్ళు ఈ యొక్క 11 మంది సహోదరుల దగ్గర నుంచి దశమాంశము తీసుకునే వాళ్ళ ఉన్నారు. So Levites used to get tithes. So now it says when Abraham gave a tithe to Melchizedek, Levi was in his body, and so Levi also gave tithes to, you can say Levi also gave a tithe to Melchizedek because he was in the body of Abraham. ఇప్పుడు లేవీయులకి 11 మంది సహోదరులు కలిసి ఇచ్చేవారు. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇస్తున్నప్పుడు అబ్రహాము లోపల లేవీయుడు ఉండేవాడు కాబట్టి అతడు మెల్కీసెదెకుకు దశమ భాగము ఇస్తూ వచ్చారు. So now we have two priests. One is Melchizedek is a priest and Levi is also a priest. ఇప్పుడు ఇద్దరు యాజకులుగా ఉన్నారు. ఇక్కడ మెల్కీసెదెకు ఆయన ఒక యాజకుడు, అలానే లేవీయుడు కూడా ఆయన కూడా యాజకుడు. Now who's greater? Is Melchizedek greater or Levi is greater? ఇప్పుడు ఎవరు గొప్ప? మెల్కీసెదెకు గొప్ప లేదంటే లేవీయుడు గొప్ప? So we know the answer is Melchizedek is greater. మనకు తెలుసు ఉత్తరము మెల్కీసెదెకే గొప్ప. That means the priesthood of Melchizedek is greater than the priesthood of Levites. అంటే మెల్కీసెదెకు లేవి యొక్క యాజకత్వము కన్నా మెల్కీసెదెకు యొక్క యాజకత్వమే గొప్ప. So the old covenant priesthood of Levites is inferior to the Melchizedek priesthood. ఈ పాత నిబంధనలో ఉండే లేవి యాజకత్వం కన్నా మెల్కీసెదెకు యొక్క యాజకత్వమే గొప్ప.
And now we read in Psalm 110 that Jesus is going to be a priest in the order of Melchizedek. మనము ఇప్పుడు కీర్తనలు 110వ కీర్తనల్లో యేసు ప్రభువు ఆయన ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడుగా ఉన్నాడని మనం చూస్తాం. But how can Jesus be a priest? Because he was not from the Levites. కానీ యేసు ప్రభు ఎలా ఆయన యాజకుడు అవుతాడు? ఆయన లేవీయుల యొక్క గోత్రం నుంచి రాలేదు. Which tribe was Jesus from? యేసు ప్రభు వచ్చిన గోత్రం అది? Yes, brothers and sisters. ఓకే, సోదర సోదరులారా, జూడా. Judah. So Jesus was from the tribe of Judah, and the tribe of Judah was known for one thing. What is that? యేసు ప్రభు యూదా గోత్రం నుంచి వచ్చాడు. యూదా గోత్రము గురించి చెప్పబడిన ఒక మాట ఏంటి? The kings came from the tribe of Judah. రాజులు వచ్చారు యూదా గోత్రపు నుంచి, not the priests. యాజకులు రాలేదు. So from Levi came the priests, and from Judah came the kings. లేవీయుల దాంట్లో నుంచి యాజకులు వచ్చారు, కానీ యూదా ఒక గోత్రపు నుంచి రాజులు వచ్చారు. But there was no priest and king together. కానీ రాజులు యాజకులు కలిసి వచ్చింది లేదు. Suppose the king said, now I am king, I'll also do the priestly work. ఒకవేళ రాజుగా ఉండి నేను ఇప్పుడు యాజక సేవ చేస్తానని, that was not allowed. అలా చెప్పేలా లేదు, అది అనుమతించరు. 2 kings tried it. ఇద్దరు రాజులు దాన్ని ప్రయత్నించారు. King Saul tried to offer sacrifices. రాజైన సౌలు ఆయన ఈ యొక్క యాజకుని పని చేయడానికి వెళ్ళాడు, and he lost his kingdom. ఆయన రాజ్యాన్ని ఆయన కోల్పోయాడు. King Uzziah tried to offer sacrifices. రాజైన ఉజ్జయ కూడా ఆయన ఇలానే చేసి యాజక సేవ చేయడానికి వెళ్ళాడు. He was offering incense, which the priests are supposed to do, and he got leprosy. యాజకులు చేయాల్సిన పని ఆయన రాజుగా చేయడానికి వెళ్ళాడు, అప్పుడు ఆయన కుష్ఠరోగం పొందాడు. So there was no role of king and priest among the Israelites. ఇజ్రాయేలీలలో ఒక రాజుగా ఒక యాజకుడుగా ఒక్కరే వచ్చేది ఎక్కడ జరగలేదు. But Melchizedek is a priest and a king. మెల్కీజెదెకు ఆయన రాజు, ఆయన యాజకుడు కూడా. And it says that Jesus will be like in the order of Melchizedek. That means king and priest. అలానే యేసు ప్రభు కూడా ఆయన ఒక రాజుగా, ఆయన ఒక యాజకుడుగా ఆ క్రమం చొప్పున ఆయన వస్తారని. He was from the tribe of Judah, so that he was a king. ఆయన యూదా గోత్రం నుంచి వస్తాడు కాబట్టి ఆయన రాజు. Now how can he become a priest? ఆయన ఇప్పుడు ఎలా ఒక యాజకుడుగా అవుతాడు? So it says in verse 16 of Hebrews chapter 7. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7:16 చూసినట్టయితే, who has become not on the basis of a law of physical requirement, but according to the power of an indestructible life. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడే ఆజ్ఞ గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీజెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. So now, because of an indestructible life means there was no sin in him. So because of that quality, he became a priest. నాశనము లేని జీవము ఉన్నాడంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన ఒక యాజకుడుగా ఉన్నారు. So the way he became a priest is in his death. He, when the priest sacrifices the goat and animal. ఆయన ఎప్పుడు బ్రదర్ కెన్ యు రిపీట్ వన్స్ అగైన్? The priest in the Old Testament sacrifices animals. పాత నిబంధనలో యాజకుడు ఆ ఒక పశువులను ఆయన ఒక అర్పణగా అర్పించేటప్పుడు, but Jesus, God sent him to be a sacrifice for us. So he became a sacrifice himself, not animals. He became a pure sacrifice, and through his blood we are
our sins are forgiven. కానీ యేసు ప్రభు తను తానే ఆయన అర్పించుకున్నాడు శిలువలో. ఆయన ఏదో ఒక గొర్రెనో లేదంటే పశువులను ఆయన వధించకుండా ఆయనే సమర్పించుకున్నాడు మా పాపాల నిమిత్తమై కాబట్టి. And in the Old Testament, the priest would sacrifice and take it to the most holy place. పాత నిబంధనలో ఆ ఒక్క యాజకులు ఆ పశువుల్ని వధించి అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్లేవారు. కానీ once a year the priest would take the sacrifice and go into the most holy place for the forgiveness or the covering of the sins of the people. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పశువుల్ని చంపి వాళ్ళు ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు ఆ పాపమును కప్పి వేయడానికి. నెక్స్ట్ ఇయర్ అగైన్ ద సేమ్ థింగ్. వచ్చే సంవత్సరం కూడా అలానే చేసేవారు వాళ్ళు. People would remember last year also we have come and last year for these sins we had made the sacrifice. They would remember it. కానీ ప్రజలు దాన్ని గుర్తు చేసుకునేవాళ్ళు, జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళు. పోయిన సంవత్సరంలో కూడా మేము ఈ యొక్క అర్పణ చేశాము, ఈ సంవత్సరం కూడా అర్పణ చేస్తున్నామని. But now Jesus, he became a sacrifice himself, and with his blood he entered not a physical place but into heaven itself. కానీ యేసు ప్రభు తన్ను తానే సమర్పించుకొని ఆయన సొంత రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో, అంటే అది పరలోకంలో ఆయన తీసుకెళ్లడం మనం చూస్తాం. We'll read Hebrews chapter 9 verses 11 onwards. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 మనం చూసినట్టయితే, we'll read 11 to 14. 11 నుంచి 14 మనం చూసినట్టయితే, But when Christ appeared as a high priest of the good things to come, he entered through the greater and more perfect tabernacle, not made with hands, that is to say, not of this creation, and not through the blood of goats and calves, but through his own blood, he entered the holy place once for all, having obtained eternal redemption. For if the blood of goats and bulls and ashes of the heifer sprinkling those who have been defiled sanctify for the cleansing of the flesh, how much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish to God, cleanse your conscience from dead works to serve the living God. 11వ వచనంలో చూసినట్టయితే, అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన గుడారము ద్వారా మేకలేకయు కోడలేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలమును ప్రవేశించెను. ఏలైనగా మేకలేకయు ఎడ్లేకయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. Thus he made a new covenant. దీని ద్వారా ఆయన కొత్త నిబంధనను స్థాపించారు. So brothers and sisters, Jesus with his own blood entered the most holy place, that is into heaven itself. ప్రియ సోదర సోదరులారా, యేసు ప్రభు ఆయన సొంత రక్తంను చిందించి ఆ రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకానికి దాన్ని తీసుకెళ్ళారు. So now we will receive the cleansing of our sins completely. అయితే మనము ఇప్పుడు మన యొక్క సంపూర్ణ పాపాలను మనం కడగబడతాము ఆయన ద్వారా. And we will not remember our sins. మా పాపాలని మనం ఎప్పుడు గుర్తు చేసుకోము. See, the power of the blood of Jesus is so powerful that we don't even remember yesterday's sins. యేసు క్రీస్తు యొక్క రక్తము ఎంత శక్తివంతమైనదైతే మన నిన్నటి పాపాలు కూడా మనం గుర్తు చేసుకోము, అంత శక్తివంతం. Because that blood is so powerful because it is without sin, and it was his life was only doing the will of God. That's why the power of his blood is able to forgive us completely. యేసు ప్రభు యొక్క రక్తం ఎంత పరిశుద్ధమైందంటే ఆ రక్తంలో ఎటువంటి పాపం లేదు. ఆయన ఎప్పుడు దేవుని చిత్తం చేస్తున్నాడు కాబట్టి ఆయన రక్తం అంత పరిశుద్ధమైనది, మన పాపాలను సమస్తం కడగగలిగింది. And we not only receive the forgiveness of our sins, but now we can enter into the most holy place. మనం కేవలం పాప క్షమాపణ మాత్రమే పొందేది కాదు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో కూడా మనం ప్రవేశిస్తున్నాం. He has torn the veil. The veil is torn
so that now the way to the holy place is open for us. ఆ యొక్క తెరను యేసు ప్రభు సంపూర్ణంగా చింపివేశారు. అలా అందుకని మనం అతి పరిశుద్ధ స్థలంలో మనం ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాం. So, brothers and sisters, when we sit down to pray or when we kneel down to pray, we have entered the most holy place. ప్రియ సోదర సోదరులారా, మనం ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాం. Remember that what a great privilege all of us have got to just go before the living God into the most holy place. మనం ఎంత గొప్ప బాధ్యత కలిగి ఉన్నామో, జీవము కలిగిన దేవుడు నివసిస్తున్న అతి పరిశుద్ధ స్థలంలో మనము వెళ్ళి గడుపుతున్నాం, మనం ఉంటున్నాం. See, victory over sin and fighting against sin does not come by our efforts and our striving. పాపం మీద జయం, పాపం మీద పోరాటము మన యొక్క సొంత శక్తితో అది రాదు. It comes by being in His presence. అది ఎలా వస్తుందంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది వస్తుంది. And He has opened up the way so that we can, as Hebrews says, we can confidently go and sit there with Him and speak to Him, and His grace will help us to overcome sin. మనం అప్పుడు ధైర్యముగా ఆయన యొక్క సన్నిధిలో మనం కూర్చోవచ్చు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం పాపం మీద జయాలు పొందవచ్చు. So let us all learn to be in His presence and hear Him speak. మనం అందరం నేర్చుకుందాం ఆయన యొక్క సన్నిధిలో ఉంటూ ఆయన మాటలను వినగలిగేలా. So this is the high priest that we have, who sympathizes with our weaknesses. So he's one who is always inviting us to come to His presence. ఈయన మన ప్రధాన యాజకుడు, మనకు సహాయము చేసే ప్రధాన యాజకుడు. God is happy when we come to Him. దేవుడు చాలా సంతోషపడతాడు ఎప్పుడు మనం ఆయన దగ్గరకు వస్తాము. So may we have a very profitable time of communicating with our Father and growing and knowing Him more and more. మనం చాలా లాభం కలిగిన సమయాన్ని దేవుని దగ్గర గడిపి మన తండ్రి దగ్గర ఆయన గురించి తెలుసుకోవడానికి. That is the Christian life. ఇది క్రైస్తవ జీవితం. John chapter 17 verse 3 says, "This is eternal life, that we may know Jesus Christ, know the Father and Jesus Christ." యోహాను సువార్త 17:3 చూసినప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకునేది నిత్య జీవము, యేసు ప్రభువుని తెలుసుకునేది నిత్య జీవం అని రాయబడింది. May the Lord encourage us and help us. దేవుడు మాకు సహాయం చేయనుగాక, మనల్ని ఉత్సాహపరచునుగాక.